వెల్కమ్ టు క్యూటీవీ. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక రిజర్వాయర్ మధ్యలో ఉన్నాం. ఈ రిజర్వాయర్లో నీరు లేక పూర్తిగా ఎండిపోయి భూమి అంతా కూడా బేట్ల వారిపోయినట్టు కనిపిస్తుంది. చూసారా? ఈ రిజర్వాయర్ విశాఖ ప్రజలు నగర దాహార్తిని తీర్చే ఒక అద్భుతమైన రిజర్వాయర్. ఇది ముడసల్లో రిజర్వాయర్ అంటారు దీన్ని. బ్రిటిష్ కాలం నాటి టైంలో నిర్మించినటువంటి ఈ రిజర్వాయర్ ప్రస్తుతం ఇది ఇప్పుడు రెండోసారి పూర్తిగా ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. 2018వ సంవత్సరంలో ఒకసారి అలాగే పూర్తిగా ఈ యొక్క రిజర్వాయర్ పూర్తిగా కూడా ఎండిపోయి బేట్ల వారి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రెండవసారి ఇదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఒక పక్క ఎల్నినో ప్రభావం, మరోవైపు తీవ్రంగా వర్షాలు పడకపోవడం వల్ల ఇది ఒక పెద్ద లోటుగా చెప్పాలి. దీంతో ఈ రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది. ఈ రిజర్వాయర్పై ఆధారపడి దాదాపుగా ఇక్కడ 2-3 వార్డులు సంబంధించిన ప్రజలు ఆధారపడి ఉన్నారు. దాదాపుగా మున్సిపాలిటీ అయితే ఒక 6,000 కుళాయిలకి రిజర్వాయర్ ద్వారా కానీ నీరు అందించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో బయట నుంచి వచ్చే రిజర్వాయర్ నుంచి వచ్చిన నీరునే ఇప్పుడు సిటీలో ఉన్న ప్రజలకి అది కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ రిజర్వాయర్ మొత్తం కనుచూపు మేర మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ఒక్క నీరు చుక్క లేకుండా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి. ఇది దాదాపుగా 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ముడసల్లో రిజర్వాయర్. ఇది ఈరోజు ఒకప్పుడు పూర్తిగా కూడా జల సమృద్ధిగా ఉండేటువంటి రిజర్వాయర్ ఇప్పుడు ఎండిపోయి బేట్ల వారే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే పశువులు లోపలికి వచ్చి గడ్డి తినే పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దారుణమైన దుర్భిక్ష పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. ఒకసారి 2018లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దీని ప్రభావంతో వైజాగ్ సిటీలో చాలామందికి ఇప్పటికే దాదాపుగా 90% బోర్లు కూడా పూర్తిగా కూడా ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. భూగర్భ జలాలన్నీ అడుగంటిపోవడంతో ఏ నివాస గృహాలకు కూడా బోర్లో వాటర్ రావడం లేదు. దీంతో అందరూ కుళాయిల మీద ఆధారపడే పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా చూసినా అన్నీ కూడా సింహాచలం కొండలు. ఆ కొండను ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతమే ఈ ముడసల్లో రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ని 1901వ సంవత్సరంలో బ్రిటిష్ వారు నిర్మించారు. ఇక్కడ ఈ వాటర్ స్టోరేజ్ పాయింట్కి ఇది కరెక్ట్గా ఉంటుందని చెప్పి వాళ్ళు భావించి దీనికి నిర్మించడం జరిగింది. ఒక పక్క సింహాచలం కొండలు, మరోవైపు కంబాల కొండ. అంటే ఒక పక్క ఫారెస్టు, మరో పక్క దేవస్థానం సంబంధించిన భూమి. ఈ మధ్యలోని ఈ యొక్క రిజర్వాయర్. ఈ భారీ వర్షాలు పడినప్పుడల్లా కొండల మీద నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ రిజర్వాయర్లో వచ్చి చేరుకుంటూ ఉంటుంది. దీంతో ఎప్పుడు కూడా ఈ జలాశయం పూర్తిగా కూడా వాటర్తో ఉంటుంది. దీని పూర్తి కెపాసిటీ 170 అడుగులు. 170 అడుగులు వాటర్తో ఉండేటువంటి ఈ రిజర్వాయర్ ప్రస్తుతం ఎంత ఏ విధంగా ఉందని మీరు తెలిస్తే మాత్రం చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పుడు కేవలం 2 అడుగుల నీటి ప్రభావం మాత్రం అక్కడ ఉంది. దీంట్లో 170 అడుగులు ఎక్కడ, 2 అడుగుల నీరు ఎక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముడసల్లో రిజర్వాయర్ సంబంధించినటువంటి ఆ కట్టడం చూసారు కదా రిజర్వాయర్, అక్కడ 170 అడుగులకు ఒక సూచి చూపిస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ వాటర్ ఎక్కడ ఉందంటే 2 అడుగుల వరకు మాత్రమే ఉంది. దాదాపుగా మొత్తం పూర్తిగా కూడా ఎండిపోయింది. కేవలం ఆ రిజర్వాయర్ నిర్మాణం ఏదైతే ఉందో అక్కడ దగ్గరలో రాళ్ళు దగ్గర మాత్రం కొంచెం 2 అడుగులు వాటర్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అది సప్లై చేయడానికి పనికిరాదు. ఇందులో అలా ఎండకి ఎండిపోవడం తప్పితే మరొకటి ఏమీ కాదు. అక్కడక్కడ కొంచెం నీటి గుంటలు ఉన్నాయి. అక్కడ ఏమైనా చేపలు ఏమైనా తేలితే తిందామని కొంగలన్నీ కూడా అక్కడ చేరి గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాటర్ ఎండిపోయింది. గతంలో ఫుల్గా వాటర్ ఉండేటప్పుడు ఈ యొక్క జలాశయం మీద ఆధారపడి చాలామంది చేపలు పట్టుకుంటూ జీవనం సాగించేవారు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇక్కడ ఉపాధి లేకుండా పోయింది. పూర్తిగా ఎండిపోవడంతో అసలు ఇంకా చేపలు ఎక్కడ దొరుకుతాయి? ఈ పరిస్థితి ఇంత దారుణంగా గతంలో ఎన్నడూ లేదు. ఇప్పుడు కనుచూపు మేర మొత్తం అంతా కూడా ఈ 160 ఎకరాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్ ఎండిపోవడంతో ఈ ఆరులోలో ఉన్నటువంటి ప్రజలపై తీవ్ర నీటి కష్టాలు మాత్రం ఎదురయ్యాయని మనం చెప్పొచ్చు. 2018లో పూర్తిగా ఎండిపోయి మైదానంగా మారిన ఈ దృశ్యాలను ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఇప్పుడు తలపిస్తూ ఉంది. రిజర్వాయర్లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో అక్కడక్కడ చిన్న గుంటల్లో మాత్రమే ఇప్పుడు ఈ నీరు మనం చూస్తూ ఉన్నాము. మిగిలిన విస్తీర్ణం అంతా కూడా పూర్తిగా ఎండిపోయి నేల కూడా పూర్తిగా బేట్ల వారి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 2018లో ముడసల్లో రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయిందని చెప్పి అప్పట్లో చెప్తున్నారు గణాంకాలు మనకి. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2026లో ఈ విధంగా ఈ పరిస్థితి రావడంతో ప్రజలు కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం అనొచ్చు, వర్షాలు అసలు ఇప్పుడు కురవలేదు అసలు ఈ ప్రాంతంలో. దాంతో ఇప్పుడు ఈ ప్రభావం అంతా చూస్తూ ఉంటే మాత్రం ప్రజలు కొంత ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ రిజర్వాయర్ ఆనుకుని ఇక్కడ హెల్త్ సిటీ కూడా ఉంది. వాళ్ళు పెద్ద బోర్లు వేస్తారని చెప్పి వాళ్ళ కారణంగానే వాటర్ ఎక్కడ కూడా ఉండట్లేదు. మొత్తం వాళ్ళు వేసిన బోర్లే పీర్చేయడం వల్లే నివాస గృహాలకంతా కూడా వాటర్ లభించడం లేదని చేసిన పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క. మరోవైపు జీవీఎంసీ కూడా పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయలేకపోతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే చాలాసార్లు ఈ చుట్టుపక్కల ఆరులో ప్రాంత ప్రజలంతా కూడా ఖాళీ బిందులతోటి ప్రదర్శనలు చేసే పరిస్థితి ఇక్కడ మనకు కనిపించింది. ప్రస్తుతం ఇప్పుడు ఈసారి మాత్రం ఉన్నటువంటి కరువు చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఈ రిజర్వాయర్ గతంలో ఎప్పుడు కూడా ఇన్ని ఏళ్లలోని అంటే రిజర్వాయర్ నిర్మించి
1900వ శతాబ్దంలో 1901వ సంవత్సరంలో ఈ రిజర్వాయర్ నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఓన్లీ కేవలం ఈసారి ఎండిపోవడంతో చూస్తే 2 సార్లు మాత్రమే రిజర్వాయర్ ఎండిపోయింది. 2018 మళ్ళీ ఇప్పుడు 2026 మళ్ళీ భారీ వర్షాలు పడాలి. అలాంటి ఎన్ని వర్షాలు పడితే ఈ రిజర్వాయర్ 170 అడుగులు మళ్ళీ నీరు వచ్చి చేరుతున్నదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇటు సింహాచలం కొండల నుంచి వర్షాలు పడితేనే వాటర్ కింద దిగి ఇక్కడ రావాలి. అలాగే కంబాలకొండ ఫారెస్ట్ కొండల నుంచి వచ్చే వాటరే మళ్ళీ ఇక్కడ రావాలి. మళ్ళీ ఈ వాటర్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంక ఈ ఏడాది వర్షాలు ఇప్పటివరకైతే లేవు. ఇంకా విశాఖపట్నంలోని మ్యాక్సిమం ఇంకా మళ్ళీ సెప్టెంబర్లో వచ్చే తుఫాన్ల మీద అందరూ ఇప్పుడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వర్షాలు పడాల్సిన సీజన్లో ఎటువంటి వర్షాలు మేఘాలు మాత్రం భారీగా కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడ ఒక చుక్క వాన మాత్రం ఇక్కడ పడే పరిస్థితి కనిపించడం లేదు. సో సెప్టెంబర్లో వచ్చే తుఫాన్లు అయినా సరే కనీసం ఈ జలాశయం నింపి భూగర్భ జలాల్లోకి నీరు చేరుతుందేమో అని చెప్పేసి అంతా ఆశలు పెట్టుకునే పరిస్థితి. ఇది ముడసల్లో రిజర్వాయర్లో ఉన్న తాజా పరిస్థితి.